వెల్కమ్ టు బాల్మెన్సీ ఛానల్. సర్వేజన సుఖనో భవంతు. ఈ వీడియోలో మనం చారిత్రాత్మకంగా సూపర్ ఫేమస్ అయినటువంటి చంద్రగిరి కోటకి వెళ్తున్నాము. ఈ కోట తిరుపతికి చాలా దగ్గరలో ఉంటుంది. ఓన్లీ 12 కిలోమీటర్స్. మీరు ఆటోలో వెళ్ళొచ్చు, లేదంటే ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి. సో ఈ చంద్రగిరి ఊరి నుంచి అక్కడి నుంచి కోట దగ్గరికి వెళ్ళటానికి మళ్ళీ ఏదైనా ఆటో తీసుకోవచ్చు, లేదంటే మీ ఓన్ వెహికల్ వెళ్తే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మీరు చూస్తున్నది ఫస్ట్ లేయర్ ఆఫ్ ప్రహరీ గోడ అండి. ఇక్కడ మూడు లేయర్స్ కింద ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లేయర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, చూశారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ కోట గోడకి దగ్గరలోనే ఉంది. లోపల క్లోజ్ చేసి ఉందండి. నేను ఈవినింగ్ వెళ్ళటం వల్ల 4 ఆ టైంకి క్లోజ్ చేసి ఉంది. కోట గోడలు చూస్తున్నారు కదా, చాలా గంభీరంగా, చాలా ఓల్డెస్ట్వి అని మనకి తెలుస్తూ ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఈ కోటని ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. ఈ చంద్రగిరి ఊరు చక్కని కొండ ప్రదేశాలతోటి చాలా ఆహ్లాదంగా ఉంది. మీరు అణువు ఇక్కడ ఈ ప్రదేశాన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే రకరకాల ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇది దుర్గం అంటారు కదా, ఈ దుర్గం లాంటి గోడలు. ఈ పక్కనే చెరువులాగా ఆల్రెడీ ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి, చూసారా. ఇక్కడ ముసలిని పెంచేవాళ్ళంట, శత్రువులు దీంట్లో దిగి రాకుండా. ఇప్పుడు మనం ఇంకా కోట దగ్గరికి వెళ్ళలేదండి. కోట వెళ్ళటానికి, లోపలికి వెళ్ళటానికి ఉన్న దారిలో ఇలా మండపాలు ఉంటాయి. సో ఇక్కడి నుంచి దాదాపు ఒక 600 మీటర్స్ మనం లోపలికి వెళ్తే కోట వస్తుందన్నమాట. సో ఈ గోడకు ఆనుకుని ASI ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కోట గురించి ఇన్ఫర్మేషన్ కూడా పెట్టారు. ఏమీ వీటిని డిస్టర్బ్ చేయకూడదు ఈ కట్టడాలను అనేసి. ఈ కోట చరిత్ర గురించి తెలుసుకుంటే, ఇది 11వ శతాబ్దంలో యాదవ రాజులు మొదట కట్టారని చెబుతారు. ఆ యాదవ రాజులు ఈ కోటని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. తర్వాత 1367లో విజయనగర సామ్రాజ్యానికి ఇది వచ్చింది. మన ఫేవరెట్ చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు చిన్నప్పుడు ఇక్కడే నివసించాడంట. చూస్తున్నాం కదా, ఈ దారిలో వెళ్ళేటప్పుడు చాలా శిథిలావస్థలోకి వచ్చేసిన టెంపుల్స్, ఇంకా కట్టడాలు అనేకము ఉన్నాయి. ఇది ఒక టెంపుల్ అండి, అక్కడ బావి కూడా ఉంది. మీకు ఈ టెంపుల్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. లోపలికి ఎంట్రీ లేదండి, చుట్టూరు క్లోజ్ చేశారు. ఈ కోట గోడ ఆవరణలోనే ఉంది. మీకు వెనకాల భాగంలో కనిపిస్తున్నాయి, చూసారా, కొండలు. ఆ కొండపైన ఈ ఎవరైతే దోషులు ఉన్నారో, దొంగలు కానీ ఇంకా వాళ్ళని ఉరి తీయటానికి అక్కడ స్తంభం కూడా ఉంటుందంట, ఎగ్జిక్యూషన్ చేయటానికి. కోట లోపల నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా, ఆ ప్లేస్కి వెళ్ళడానికి కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడే 1639లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మద్రాసును, ఇప్పుడు చెన్నై, ఇవ్వడానికి ఒప్పందం జరిగిందంట. అంటే ఇక్కడ సిగ్నేచర్స్ జరిగినాయి అంటండి. అంటే మన ముందున్న ఈ కోట బ్రిటిష్ ఇండియాకు కూడా లింక్ అయి ఉంది. సో ఇక్కడ ఎంట్రన్స్ 20 రూపీస్. మీరు చూస్తున్నది రాజ్మహల్. ఈ చంద్రగిరి కోట అని ఎందుకంటారంటే, చంద్రుని అర్ధచంద్రస్రాకారంలో ఉన్న గోడ కింద చూస్తున్నారు కదా, వెనకాల గోడ ఉంది, కింద ఉంది కాబట్టి ఈ కోటకి చంద్రగిరి కోట అని పేరు వచ్చింది.
అలాగే చంద్రగిరి అనే నామం కూడా వచ్చిందన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్లో మనం టికెట్ పర్చేస్ చేసుకుని లోపలికి వెళ్దాము. ఈ టికెట్ ప్రైస్ వచ్చి 20 రూపీస్ అండి. సో మనం వెళ్తున్నది రాజమహల్. ఈ రాజమహల్కి వెళ్ళే దారిలో ఇక్కడ తవ్వకాలలో బయటపడినటువంటి అనేక శిల్పాలను ఎగ్జిబిట్ చేశారు. జస్ట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రకరకాల విగ్రహాలు ఈ కోటలో లభ్యమైనవి. చూస్తున్నారు కదా, నంది విగ్రహం చాలానే ఉన్నాయి. చాలా నీట్గా అసెంబుల్ చేశారు. ఎందుకంటే ఇది ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంది. అలాగే ఈ రాజమహల్లో మనకి ఒక మ్యూజియం కూడా ఉందండి. ఆ మ్యూజియం విశేషాలు కూడా మనం తెలుసుకుందాము. ఈ మ్యూజియంలో రకరకాల కాపర్, బ్రాస్, కాంస్యంతో లోహాలతో తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయి. అలాగే పాత నాణ్యాలు, యుద్ధానికి ఉపయోగించే సామాగ్రి అన్నీ ఉన్నాయి. కెమెరా లోపలికి అలౌడ్ కాదు కాబట్టి లోపల ఉన్న వస్తువులు ఏమీ చూపెట్టలేము ఈ వీడియోలో. బట్ చాలా ఈ మ్యూజియంలో చూసిన అనుభూతిని ఇక్కడ కొంతమందితోటి మాట్లాడి మనం వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుందాము. చూస్తున్నారుగా, ఇక్కడ బ్రిటిషర్స్ ముందు ముస్లిమ్స్ కింగ్స్ ఆధ్వర్యంలో వచ్చినప్పుడు అనేక రకాల శిల్పాలను వీళ్ళు ధ్వంసం చేశారని చెప్తూ ఉంటారు చరిత్ర ప్రకారం. అందుకని అక్కడ బుద్ధుని విగ్రహానికి తల లేదు. ఇదే మ్యూజియం ఎంట్రీ అండి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడు పిరంగులు ఉన్నాయి. మీకు ఇక్కడ లోపల ఈ కోట యొక్క ప్లాన్ చూస్తున్నారు కదా, 2 floors. మీరు చంద్రగిరి కోట ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చాం. ఎట్లా ఉంది మీకు? ఎట్లా అనిపించింది? బాగుంది. మొత్తం సరౌండింగ్స్ అంతా చాలా గ్రీనరీ, ఫుల్ పీస్ఫుల్గా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ లోపల మ్యూజియం ఉందంట కదా, చూసారా? చూసాము. మ్యూజియంలో ఏమేమి చూసారు? ఏ బాగున్నాయి మీకు? మొత్తం అన్నీ లైక్ పాత చాలా సెంచురీస్ కింద ఉన్నవి, బ్రాంజ్వి అవన్నీ లైక్ స్టాచ్యూస్ ఉన్నాయి. ఇంకా శ్రీకృష్ణదేవరాయలకు రూలింగ్ చేశారు అని ఏదో చెప్పారు. సో దాని గురించి కూడా చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ప్లానెట్స్వి, గాడ్స్వి కూడా చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. అవన్నీ చాలా మంచిగా యాగంటి స్టాచ్యూస్ అవన్నీ మంచిగా ఉన్నాయి. ఇంకా వారికి సంబంధించినవి కూడా ఉన్నాయి, నైఫ్స్ ఉన్నాయి, అవేవో కత్తులు అవన్నీ పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి. కానీ పాతగా అయిపోయాయి చాలా. చాలా పాత. ఇంకా నగలు ఏమన్నా ఉన్నాయా లోపల? లేవనుకుంటా, మేము చూడలేదు. మొత్తం స్టాచ్యూస్ అంతే. ఏ దేవుడి విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి? విష్ణు ఎక్కువ ఉన్నాయి. విష్ణు ఇంకా గణపతి. ఇంకా విష్ణుమూర్తి విగ్రహాలు, లార్డ్ విష్ణు. ఇంకా మీకు బాగా నచ్చిన వస్తువు అవ్వచ్చు ఇక్కడ ఈ సరౌండింగ్స్ లో మీకు ఏది బాగా నచ్చింది? ఇది బాగా చూసి చెప్పండి ఏది నచ్చింది. నాకు అవి నచ్చాయి, లైక్ ప్లానెట్స్వి స్టాచ్యూస్ అవి మంచిగా అనిపించాయి. అవి బాగున్నాయి. ప్యాలెస్ కూడా చాలా బాగుంది. అది రాజమహల్ చూసామండి. ఇప్పుడు రాణి ప్యాలెస్ అది దగ్గరలోనే కనుచూపు మేరలో కనిపిస్తుంది. అక్కడికి కూడా వెళ్దాము. ఇది కూడా 2 floor బిల్డింగ్ అండి, రాణి మహల్. చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ వాటర్ పంపింగ్ మెకానిజం చాలా బాగుంటుందండి. కింద యాక్చువల్లీ కొండ కింద ఒక పెద్ద చెరువు ఒకటి ఉంది. అక్కడి నుంచి పైన సైనిక స్థావరాలు, కొండ మీద సైనిక స్థావరాలు ఉన్నాయి. అక్కడ వాటర్ కింద చెరువు నుంచి, పెద్ద చెరువు నుంచి పైన ఒక 2 చిన్న చెరువులు ఉన్నాయి. ఆ 2 చెరువుల్లోకి కింద నుంచి వాటర్ పంపింగ్ చేస్తూ ఉన్నారు. అది కూడా మీకు చూపెడుతున్నాను. ఇక్కడ శిల్పాలు చూశారు కదా, చాలా చాలా అందంగా ఉన్నాయి. ఇది పెద్ద గార్డెన్ అండి. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఫొటోస్ తీసుకోవడానికి మీకు ఎనార్మస్ లొకేషన్స్ ఉన్నాయి. చుట్టూ
కొండలు, పచ్చటి చెట్లు, ఈవెన్ సమ్మర్లో అయినా చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ అనేక రకాలైన శిల్పాలు డిస్ప్లే చేసి ఉన్నారు. మనం రాజమహల్ స్టార్టింగ్లో కొన్ని చూసాం కదా, లెఫ్ట్ సైడ్ చూసాము. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నటువంటి శిల్పాలు మీరు చూడొచ్చు. ఈ కోట విశేషం ఏంటంటే సిమెంట్ కానీ ఇటుకలు కానీ ఏమీ యూజ్ చేయలేదండి. ఓన్లీ స్టోన్ తోటి కట్టారు. అలాగే లోపల కలప కూడా ఏమీ వాడలేదు. అందుకని ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా ఈ ప్యాలెస్ ఉంది. ఈ ప్యాలెస్ లోపల గుడిమల్లం, అలాగే యాగింటిలో ఉన్నటువంటి శిల్ప కళా వైభవాన్ని నమూనాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ కోట కట్టినప్పుడు ఈ కోట బ్లూ ప్రింట్ ఆర్ మోడల్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం చుట్టూ ఉన్న గార్డెన్స్లోకి ఒకసారి వెళ్దాము. ఇంతవరకు లైట్ అండ్ మ్యూజిక్ షో ఉండేదండి ఈవినింగ్ 7 o'clockకి. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఆ లైట్ అండ్ సౌండ్ షో లేదు. అంటే గోల్కొండ కోట హైదరాబాద్లో ఉంటుంది కదా, ఆ విధంగా ఉండేది. నేను వెళ్ళేటప్పుడు లేదన్నారు. సో ఈవినింగ్ 5 o'clock కల్లా మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. ఇక్కడ కోట ఎదురుగా, రాజావారి కోట ఎదురుగా, అంటే రాజమహల్ ఎదురుగా ఈ కొలను ఉందండి. చూస్తున్నారు కదా, ఈ దీంట్లో తామర పువ్వులు ఎంత బాగున్నాయో. అప్పుడు అలనాటి కన్స్ట్రక్షన్ స్టైల్ మీకు కనిపెడుతూ ఉంటుందండి. ఇక్కడ కొండ పక్కనే ఇది తవ్వారు. అలాగే ఈ చెరువు చుట్టూరు మెట్లు ఉన్నాయి, స్టోన్తో చేసినవి అంతా. అలాగే చుట్టూరు పాత్వే కూడా స్టోన్స్ తోటే ఉందండి. ఎలా చిన్న బ్రిడ్జ్ పైన నుంచి వెళ్తే మీరు పార్క్ అంతా చూడొచ్చు. ఈ కంప్లీట్ ఫుల్ వ్యూ ఆ పార్క్ నుంచి చూస్తుంటే రాజావారి మహల్ ఎట్లా ఉంటుంది. ఇది ఇండో ఇస్లామిక్ స్టైల్లో కట్టారని చెప్తూ ఉంటారు. అక్కడ మనకి 2 floors ఉండి పైన ఒక గుడిలో ఉన్న గోపురం లాగా మీకు కనిపించింది. ఇక్కడ ఈ బల్లలు కూడా చాలా నీట్గా ఉన్నాయి. పిల్లలు చూశారు కదా ఎలాగా, యాక్చువల్లీ చిన్న ప్రహరీగా గోడ కింద కట్టారండి ఈ చెరువు చుట్టూరు. పిల్లలు జస్ట్ దాంట్లోకి వెళ్ళి చూద్దామని వెళ్తున్నారు. అన్నీ ఈ పాత్వేస్ కానీ ఈ చెట్లు కానీ అన్నీ మనకి అలనాటి వైభవాన్ని మనకు కళ్ళకి కట్టినట్లు చూపెడుతూ ఉంటాయి. ఈ కొలను దగ్గర నుంచి ఎలా ముందు నడుచుకుంటా వెళ్తే మనం రాణి మహల్ దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఈ రాణి మహల్ కింద నుంచే చూస్తానికి మనకి ఉందండి. యాక్చువల్లీ ఇది 2 floors, 5 floor వెళ్ళటానికి మనకి మెట్లు కానీ ఇది కానీ సదుపాయం లేదు. కింద నుంచి చూసుకుని వచ్చేయటమే. బట్ రాజమహల్ మాత్రం మనకు 2 floors లోపల ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం మ్యూజియంకి వెళ్ళినప్పుడు అక్కడ చూడొచ్చు. అక్కడ మీకు అలనాటి దస్తావేజులు, అలాగే ఇక్కడ ఒప్పందం జరిగినటువంటి బ్రిటిషర్స్కి విజయనగర సామ్రాజ్యానికి జరిగినటువంటి ఒప్పంద పత్రాలు కూడా మీరు ఈ మ్యూజియంలో చూడొచ్చు. అలాగే ఈ మ్యూజియంలో మీకు డిఫరెంట్ ఆయుధ సామాగ్రి, అప్పుడు వాడిన ఆయుధ సామాగ్రి కానీ, ఇక్కడ డ్రెస్సెస్ కానీ అన్నీ చూడొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది లోకల్ పీపుల్ ఎప్పుడు వస్తూ ఉంటారంట. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఈ కోట గురించి, వాళ్ళ అనుభవం ఏంటో. హాయ్ బ్రో, చాలా బాగుంది. ఇక్కడ రాజాగారి కోట, రాణిగారి కోట చూసాము. రాజుగారి కోటలో పురాతన వస్తువులు సంబంధించిన యుద్ధాల టైంలో జరిగిన పరికరాలు అన్నీ కనిపిస్తాయి. అక్కడ మనము తిరుపతి నుంచి వచ్చామండి. ఇక్కడ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది ఈవినింగ్ టైంలో. ప్లస్ రాజాగారి కోట చూడడానికి చాలా బాగుంటుంది. లోపల మీకు రాజుల కాలంలో జరిగిన యుద్ధం నాటి పరికరాలన్నీ కనిపిస్తాయి.
అక్కడ మనం చూసుకోవచ్చు పాతకాలంలో రాజులు వాడిన కత్తులు, మిగతా సామాగ్రి అంతా చూడొచ్చు. అంటే ఓల్డెన్ డేస్లో ఉన్న దేవుడు విగ్రహాలు ఉంటాయి చూడండి, బ్రాంజ్ విగ్రహాలు, కాంస్య విగ్రహాలు, అవి చూడొచ్చు, కంచువి. తర్వాత కత్తులు చూసాము. ఇక్కడ రాణిగారి కోటకు వచ్చాము. రాణిగారి కోటలో ఇక్కడ రాణిగారు ఉన్నారంట. రాజా గారు అక్కడ కోటలో ఉన్నారంట, రాణిగారు వచ్చి ఈ కోటలో ఉన్నారంట. సో అక్కడి నుంచి రాజాగారు చూసేవాళ్ళు అన్నమాట. ఇక్కడ రాణిగారు స్టే చేసేవాళ్ళు. ఇదే రాణిగారి కోట అంటారు. రాజుగారు యుద్ధం చేసుకొని వచ్చిన తర్వాత వచ్చి ఇక్కడ స్టే చేసుకొని రాణిగారితో ఉండేసి మళ్ళా ఉదయంతో వెళ్ళేవాళ్ళు, దర్బార్ కోసం వెళ్ళేవాళ్ళు అన్నమాట. సో ఇది పురాతనమైంది, ఒక 1000 సంవత్సరాలకి ముందు నాటి కోటలు అన్నమాట ఇవి. ఇది రాణి మహల్. వెళ్ళడానికి స్టెప్స్ లేవన్నమాట, అంతే. అవును, పైన పాతకాలంలో వాళ్ళు పైన ఇక్కడ ఎంట్రీ, ఇది ఇక్కడ కనిపిస్తుంది మీకు ఎంట్రీ, ఇది అక్కడ ఇక్కడ ఎంట్రీ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు అన్నమాట. పైన 2-3 గదులు ఉంటాయి. సో అక్కడ రాణిగారు నివసించేవాళ్ళు. అవును, ఇక్కడ నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది, అక్కడ నుంచి ఒక ఎంట్రీ ఉంది. ఇది వచ్చి ఇక్కడ ఏం లేదు. అక్కడ వచ్చి మనకు ఒక హ్యాంగింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ కొండపైన ఒక హ్యాంగింగ్ ప్లేస్ ఉంటుంది. రాజుగారు ఉరి తీసే ప్లేస్ అది. అదొక్కటే. పైకి లాస్ట్ చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాము. ఈ కోట ప్రదేశంలో ముఖ్యంగా 4 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి రాజామహల్ మ్యూజియం చూసాము, రాణి మహల్, తర్వాత ఇక్కడ పెద్ద బావి ఒకటి ఉంటుంది. ఇక్కడి నుంచి వాటర్ పైన ఉన్నటువంటి సైనిక స్థావరాలకి, కొండ మీద ఉన్నటువంటి సైనిక స్థావరాలకి వాడుకోవటానికి పంప్ చేసేవాళ్ళంట. అది 3వది. 4వది ఈ ఊరికంబం అంటారు కదా, ఆ ఊరికంబం ఈ కోట పక్కనే ఉన్నటువంటి కొండ మీద ఉంటుంది. అక్కడికి దగ్గర వరకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇదేనండి బావి, చూస్తున్నారు కదా, మెట్ల బావి అంటాం కదా, అలాగా చాలా లోపలికి మెట్లు కూడా ఉంటాయి, కానీ దీన్ని క్లోజ్ చేసి ఉంచారు. ఇక్కడి నుంచి పంపింగ్ సిస్టమ్ ఉండేదంట. ఆ పురాతన కాలంలోనే ఇంత సదుపాయం ఏర్పాటు చేసుకున్నారంటే రియల్లీ మన ఓల్డెన్ ఆర్కిటెక్చర్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇది మొత్తం చాలా పెద్ద బావి. ఇప్పటికీ దీంట్లో వాటర్ ఉండే సదుపాయం ఉంది. ఇలా మనం 4వ ప్లేస్ అండి, ఇది ఉరికంబం అంటున్నాం కదా, ఇట్లా ఆ ప్లేస్కి వెళ్ళటానికి స్టెప్స్ ఉన్నాయి. కరెంట్లీ ఇటు వెళ్ళకుండా స్టాప్ చేశారు. ఇంతవరకు అయితే మొత్తం ఆ పైన కనిపిస్తుంది చూసారా, ఆ కొండ పైన ఎగ్జిక్యూషన్ చేసే ఊరి స్తంభం వరకు మనం వెళ్ళడానికి అవకాశం ఉండేది. సంహౌ ప్రెజెంట్ అయితే ఇది క్లోజ్ చేశారు. మెట్లు దారి అయితే మీరు చూడొచ్చు. అంటే మన రాజమహల్ నుంచి రాణిమహల్ దగ్గరకు వచ్చిన తర్వాత రాణిమహల్ ఎదురుగా గార్డెన్స్ అవన్నీ ఉంటాయి. అటుగా ఒక పెద్ద బావి ఉంటుంది. బావి తర్వాత నుంచి కొంచెం మెట్లు పైకి ఎక్కితే ఈ ఎగ్జిబిషన్ ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చాలా శిథిలావస్థలోకి వచ్చినటువంటి ప్లేసెస్ చూడొచ్చు. మరి ఇక్కడ టెంపుల్స్ ఉండేవా లేకపోతే ఏమన్నా చిన్న చిన్న స్థావరాలు క్వార్టర్స్ లాంటివి ఉండేవా ఏంటనేది తెలియదు. బట్ ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. చాలా చాలా ఫౌండేషన్ తోటి ఉన్నాయి.
మీకు వీటి గురించి ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చినట్టు కంపల్సరీ మీరు లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇంకా స్నానాలు చేసి అక్కడ వెళ్ళేవాళ్ళు. కానీ ఇది చాలా పెద్ద కోట ఏం కాదు, చిన్నదే మంచి ఆర్గనైజ్డ్గా కట్టారు. అవును, అంటే పెద్ద సామ్రాజ్యం కాదు చంద్రగిరి. ఇప్పుడు మనం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆఫీసు చూస్తున్నాము. ఇది కూడా కోట యొక్క ఆవరణలోనే ఉంటుందండి ఈ ఏఎస్ఐ ఆఫీసు. మొత్తం కోట యొక్క ప్రదేశాలన్నీ ఈ మ్యాప్లో చూడొచ్చు. అలాగే ఈ కోట యొక్క చరిత్ర గురించి మన ఏఎస్ఐ వాళ్ళు మా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ పురాతన దేవాలయం ఈ కోట దగ్గరలోనే ఉంది, కోట ఎదురుగానే ఉంది. ఈ దేవాలయం గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పటికే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువైంది, అందుకనే అది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో కింద చూద్దరు. కానీ థ్యాంక్ యూ.